నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమండ్రిలో చాలా చోట్ల సుందరీకరణ కోసం చాలా ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్ లో ఉన్న ఈ ఫౌంటైన్. ప్రారంభంలో 3 నెలల్లో చుట్టూ లైట్లతో దేదీప్యమానంగా ఉంది. తర్వాత ఒకసారి లైట్లతో, మరోసారి లైట్లు లేకుండా, ఇప్పుడు పూర్తిగా పనిచేయకుండా. అంటే ప్రజాధనాన్ని మేము ఈ స్థాయిలో ఎంత క్లియర్ గా నిస్సిగ్గుగా వృధా చేస్తున్నాం, మీరేమీ చెయ్యలేరు, మమ్మల్ని ప్రశ్నించలేరు అన్నట్టుగా అధికారుల వైఖరి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అడిగే దమ్ము ప్రజలకు లేదనే అనుకోవచ్చు. కావాలంటే మీరు చూడండి, దీనిపై ఏర్పాట్లు చేసిన లైట్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అసలు పనిచేయడం మానేసింది మొత్తానికి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ప్రజల ప్రశ్న. సమాధానం చెప్పే దమ్ము, దీన్ని సరిదిద్దే దమ్ము ఎవరికైనా ఉందా? వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.